హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సేవ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏమో చెప్పాలి. ఐపీఎల్లో మరి ఎంఐ వర్సెస్ జీటీ ఖచ్చితంగా వీళ్ళిద్దరికి కూడా టఫ్ ఫైట్ కానీ మనం చెప్పాలి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే సెకండ్ ప్లేస్కి అయితే దూసుకైతే వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ముంబై అయితే వరుస గెలుపుతో అయితే ఉంది. జీటీ అయితే కాస్త తడబాటు అయితే అయ్యింది. మొన్నటి మ్యాచ్లు అయితే గెలిచిందని చెప్పాలి. కానీ ప్రస్తుతానికైతే గెలాలి జీటీ, ఎంఐ కూడా గెలాలి. మరి ఎట్ రికార్డ్స్ చూసుకున్న 6 మ్యాచ్లో మరి జరిగితే 2 మ్యాచ్లో ముంబై గెలిస్తే 4 మ్యాచ్లు జీటీ అనేది గెలిచింది. కానీ ప్రస్తుతానికైతే ఎక్కడంటే ముంబై గ్రౌండ్ అయితే జరుగుతుంది. ముంబై గ్రౌండ్లో చాలా టఫ్గానే మనం చెప్పాలి. ఎవరైతే టాస్క్ ఇస్తున్నారో వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకుంటారో ఖచ్చితంగా సరే వాళ్ళైతే 200+ కానీ వచ్చిందంటే చేజింగ్ అనేది చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. 180 190 వచ్చిందంటే చేజింగ్ చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి క్రితంలో మ్యాచ్లో జరిగిన మ్యాచ్లో అయితే మరి ఇక్కడ జీటీ అనేది 38 పరుగుల తేడాతో గెలిచిందండి, ఇది మనం చెప్పాలి. మరి ఇది ముంబైకి అయితే ప్రతీకార మ్యాచ్ కానీ మనం చెప్పాలి. మరి మొత్తం మీద ప్రతీకారం తీసుకుంటా ముంబై అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. మరి ముంబై పరిస్థితి ఎలా ఉందంటే చాలా అద్భుతంగా అయితే ప్రస్తుతానికి ఉందని చెప్పచ్చు. అటు హార్దిక్ పాండ్యా నుండి కానీ మరి సూర్యకుమార్ యాదవ్ నుండి కానీ మరి ఇక్కడ రిషిస్టన్ నుండి కానీ రోహిత్ శర్మ నుండి కానీ చాలామంది ఫామ్లో అయితే వచ్చారని చెప్పాలి. బౌలింగ్లో అయితే చాల నుండి కానీ బోల్టీ నుండి కానీ మరి బుమ్రా నుండి కానీ స్పిన్నర్లో కరీం శర్మ నుండి కానీ శాంటర్ నుండి కానీ వీళ్ళందరూ కూడా విజృంభిస్తున్నారు అనేది మనం అయితే స్పష్టంగా మనం అయితే చెప్పాలి. చాలా అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పాలి. టోటల్గా బౌలింగ్లో బ్యాటింగ్లో ఆల్రౌండర్లో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అని మనం చెప్పాలి. మరి జీటీ ఎలా ఉందంటే చాలా బలంగా అయితే ఉంది. బ్యాటింగ్లో విధ్వంసంగానే ఉందని మనం చెప్పాలి. అది సుదర్శన్ నుండి కానీ గిల్ నుండి కానీ బట్లర్ నుండి కానీ చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందని చెప్పచ్చు. అంటే టాప్ ఆర్డర్ ముగ్గురిని కూడా అవుట్ చేస్తే చాలా వరకు కూడా ముంబైకి అయితే చాలా బెటర్గా నాకు అది మరి అనిపిస్తుంది. కానీ అలా అవుట్ అయితే చేయలేరు, చాలా బలంగా అయితే ఉంది బ్యాటింగ్లో అయితే. మరి ఇల్లార చూసుకున్న మరి టీఆర్ కానీ ఇటైతే రషీద్ గారి నుండి బౌలింగ్లో అయితే సుందర్ నుండి కానీ మరి ప్రసిద్ధ కృష్ణ నుండి కానీ శర్మ నుండి కానీ సిరాజ్ నుండి కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అనేది మనం చెప్పాలి. కొన్నిసార్లు రన్స్ అనేది ఇస్తున్నారు, అది కట్ చేస్తుంది చాలా మంచిది. వీళ్ళందరికీ కూడా చూసుకుంటే చాలా బలంగా అయితే ఉన్నారు. మరి 50-50% అయితే నాకు మరి అనిపిస్తుంది. ఎవరైతే టాస్క్ గెలుస్తున్నారో వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం 70% మాత్రం విజయం శాతం అయితే ఉన్నారు అనేది మనం చెప్పాలి. మరి ఇది ఫస్ట్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి, షేర్ అయిపోతే మర్చిపోకండి. బాయ్.